వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టాటిస్టిక్ ప్రాసెస్ పీటీఎస్పీ సెకండ్ బీటెక్ సెకండ్ సెమిస్టర్ R22 రెగ్యులేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోతా ఉన్నాం. 24th రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్యాటర్న్ ఇది. యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీడియోలో మాత్రం జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, థియరిటికల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మీకు ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే ఇంకో వీడియో ఉంది దీంతో పాటు, ఆ వీడియోని కూడా చూడండి. మీకు ఇది రెండు మ్యాచ్ చేస్తే మీకు మంచి స్కోర్ రావడానికి పాసిబుల్ ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి. ఇక వీడియోస్కి వెళ్తూ ఉంటే ఇక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, ఫస్ట్ యూనిట్లో స్టేట్ అండ్ ప్రూవ్, బేస్ థీరం, కండిషనల్ ప్రాబబిలిటీ థీరం, ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంటే. ఇక్కడ మీకు బేస్ థీరం క్వశ్చన్ లేకుండా మ్యాక్సిమం పేపర్ ఉండడానికి చాయిస్ కూడా తక్కువే. కాబట్టి బేస్ థీరం సంబంధించినటువంటి థీరం ఏంటి, దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఒక్కసారి చూడండి. అట్లాగే కండిషనల్ ప్రాబబిలిటీ థీరంకి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. ఈ రెండు ఒక దగ్గర ఇచ్చినాం, బట్ ఈ రెండు డిఫరెంట్ క్వశ్చన్స్, బట్ ఈ రెండు కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి చూస్తే మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్కి సంబంధించినవి మ్యాక్సిమం అయితే ఏబీ లాగా ఇస్తూ ఉంటాడు. బేస్ థీరం అయితే కంపల్సరీ క్వశ్చన్, మీరు వద్దన్నా వచ్చే దాంట్లో ఇది ఒకటి కనిపిస్తూ ఉంటుంది, మ్యాక్సిమం రిపీట్ అవుతుంది. దాంతోపాటు కండిషనల్ కూడా, ఒకవేళ ఇది మిస్ అయితే ఇది. అట్లాగే ఈ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అడగడానికి చాయిస్ ఉంది. ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే నేను చెప్పాను ఇంతకుముందే, ఇంకో వీడియో ఉంది, ఆ వీడియోలో చూడండి. మ్యాక్సిమం మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఒక థీరం అడుగుతాడు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్, ఇదేంటి పైన ఉంటాయి ప్రాబ్లమ్స్, టాస్, డైస్, కార్డ్స్, బాక్సెస్, ఇట్లాంటి వాటిపైన ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతాయి. కార్డ్స్, బాక్స్ అయితే ఎక్కువ రిపీట్ అవుతాయి క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్గా అడగాలంటే టాస్, డైస్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి, కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి ఒకసారి చూడండి. అండ్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒకసారి ఫోటో తీసుకోండి. అట్లాగే దీంట్లో ఫస్ట్ యూనిట్లో మీకు సెకండ్ హాఫ్లో క్వశ్చన్ చూస్తే ర్యాండమ్ వేరియబుల్స్ సంబంధించిన క్వశ్చన్స్, డిస్క్రీట్ అంటే ఏంటి, కంటిన్యూస్ అంటే ఏంటి, మిక్స్డ్ అంటే ఏంటి. నార్మల్గా ఫస్ట్ యూనిట్ కాబట్టి డిస్క్రీట్, కంటిన్యూస్, ర్యాండమ్ వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. అట్లాగే ఫస్ట్ యూనిట్లో సెకండ్ హాఫ్ బైనామియల్, పాయిజన్, యూనిఫామ్, గాషియన్, ఎక్స్పోనెన్షియల్ అండ్ రైలీ, ఈ 6 క్వశ్చన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో నార్మల్గా మీరు బైనామియల్, పాయిజన్, గాషియన్ ఈ 3 నేర్చుకున్నారంటే మొత్తం 4 యూనిట్స్ కవర్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ అవి ఉంటాయి, నెక్స్ట్ అందులో కూడా అవి ఉంటుంది. ఇక్కడ డెఫినేషన్స్ లాగా ఉంటాయి, నెక్స్ట్ అక్కడ ప్రాపర్టీస్, అట్లా ఎక్స్ప్లెనేషన్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానిపైన ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మ్యాక్సిమం అయితే ఇక్కడ నేను ఈ 3 నేర్చుకోండి, మీకు అన్ని యూనిట్స్ కవర్ అవుతాయి. ఇంకా క్వశ్చన్స్ కావాలి అనుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. టోటల్ ప్రాబబిలిటీ థీరం అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే ఏంటి, శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. డిస్క్రీట్, కంటిన్యూస్ అండ్ మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్స్ అడుగుతుంటాడు. సో ఒకసారి ఫోటో తీసుకోండి. అండ్ సెకండ్ యూనిట్ చూస్తే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, మీకు వద్దన్నా వచ్చే క్వశ్చన్స్లో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ డెఫినేషన్ లాగా అడగకపోవచ్చు, బట్ మీరు ఇది నేర్చుకుంటేనే మీరు సెకండ్ యూనిట్ సాఫీగా చదవగలుగుతారు. పెద్ద యూనిట్ ఏదైనా ఉంటే అది ఓన్లీ సెకండ్ యూనిట్ మాత్రమే. కాబట్టి దీనికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్, డెఫినేషన్ ఏంటి, దాన్ని ఎట్లా డెరివేట్ చేస్తారు ఒకసారి నేర్చుకోండి. ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీస్ కూడా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ యూనిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే మూమెంట్ అబౌట్ ది ఆరిజిన్, సెంట్రల్ మూమెంట్ సంబంధించిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు జస్ట్ m=0 అట్లా సబ్స్టిట్యూట్ చేసి చేయడమే. వేరియన్స్, స్క్యూనెస్, స్టాండర్డ్ డీవియేషన్, ఇట్లాంటి ఫార్ములాస్ ఎక్కువగా వస్తుంటాయి. దీనిపైనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మూమెంట్స్ పైన మీకు నార్మల్గా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంటుంది సెకండ్ యూనిట్లో. అట్లాగే డిస్ట్రిబ్యూషన్ అండ్ డెన్సిటీకి సంబంధించిన ప్రాబ్లము, అట్లాగే మీకు సెకండ్ యూనిట్లో మూమెంట్ సంబంధించిన క్వశ్చన్స్ పైన ప్రాబ్లం ఉంటుంది. అంటే క్యాలిక్యులేట్ స్క్యూనెస్ అవి కనుక్కోమని చెప్పడానికి, వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి ప్రాబ్లం అడుగుతాడు. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయని చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. ఇక్కడ స్టేట్ అండ్ ప్రూఫ్, చెబిసే ఇన్ఈక్వాలిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఫంక్షన్ ఆఫ్ మూమెంట్ జనరేషన్, ఇందాక చెప్పాను కదా. అండ్ బైనామియల్, పాయిజన్, గాషియన్ ఫస్ట్ యూనిట్లో వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా వస్తాయి. డెరివేది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్, ర్యాండమ్ వేరియబుల్, ఇవి ఇంకా కావాలి అనుకుంటే ఇవి
కోవేరియన్స్, కోరిలేషన్, విఫిషియెంట్, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఎక్స్ట్రా క్వశ్చన్స్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే అది సెంట్రల్ లిమిట్ థీరం. మ్యాక్సిమం అన్ని పేపర్స్లో మీకు అక్కడ బేస్ థీరం ఎట్లా అడుగుతారో ఇక్కడ సెంట్రల్ లిమిట్ థీరం కూడా ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఇది కూడా ఉంటుంది. కాబట్టి సెంట్రల్ లిమిట్ థీరం అంటే ఏంటి ఒకసారి చూడండి, దాన్ని నెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. మీకు సిలబస్లో కూడా ప్రూఫ్ నో నీడ్ అని ఉంది, బట్ మీరు నేర్చుకుంటే మీకే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, ఎక్స్ప్లెయిన్ పాయింట్ కండిషనింగ్, ఇంటర్వెల్ కండిషన్. ఇవైతే ఇంపార్టెంట్. పాయింట్ కండిషనింగ్ అంటే ఏంటి, ఇంటర్వెల్ కండిషనింగ్ అంటే దీంట్లో కూడా ఉంటుంది కదా, చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది సెకండ్ యూనిట్ మొత్తం 2 ర్యాండమ్ వేరియబుల్స్ సంబంధించింది. ఫస్ట్లో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎక్స్ బార్ అయినప్పటికీ కూడా దీంట్లోనే 2 ఫస్ట్ దాంట్లో ఒక సింగిల్ ర్యాండమ్ వేరియబుల్, సెకండ్ యూనిట్లో 2 ర్యాండమ్ వేరియబుల్స్ మీన్స్ జాయింట్ ర్యాండమ్ వేరియబుల్. సో మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది జాయింట్ సెంట్రల్ మూమెంట్, జాయింట్ ర్యాండమ్ వేరియబుల్, జాయింట్లీ గాసియన్ ర్యాండమ్ వేరియబుల్, జాయింట్లీ పాయిజన్, అట్లాంటి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. 3 పార్ట్స్ లాగా ఉంది, బట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ ఆల్సో యూనిట్. మీకు ఫస్ట్ యూనిట్ అర్థమైతే సెకండ్ యూనిట్ అర్థమవుతుంది, సెకండ్ యూనిట్ అర్థమైతే నెక్స్ట్ యూనిట్ అవుతుంది. ఇవన్నీ కూడా సేమ్గానే ఉంటాయి, జస్ట్ డెరివేషన్స్ అంతే. ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పాను కదా ఇందాక అట్లా. అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి థర్డ్ యూనిట్లో చూస్తే మీకు నార్మల్గా అడిగే క్వశ్చన్స్లలో క్లాసిఫికేషన్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్ వెరీ సింపుల్. హౌ మెనీ టైప్స్ అవి చూడండి ఒకసారి. డిస్క్రిటివ్ ర్యాండము, డిస్క్రిటివ్ కంటిన్యూస్ పైన ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఇవే ఉంటాయి. ఇవి స్టేషనరీ ప్రాసెస్ పైన. స్టేషనరీ ప్రాసెస్లో టోటల్ 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ అని, సెకండ్ ఆర్డర్ స్టేషనరీ అని, వైడ్ సెన్స్ స్టేషనరీ అని, జాయింట్లీ వైడ్ స్టేషనరీ అని, అట్లనే స్ట్రిక్ట్ సెన్స్ స్టేషనరీ అని మొత్తం 5 టాపిక్స్ ఉంటాయి. ఈ 5 టాపిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏదైనా అడగచ్చు, ఏది అడిగినా కానీ సింపుల్గా మీరు ఆన్సర్ చేయగలగాలి. సో స్ట్రిక్ట్ సెన్స్ స్టేషనరీ అంత ఇంపార్టెంట్ అన్నమాట. అట్లాగే ఇందాక చెప్పాను వైడ్ సెన్స్ మళ్ళీ అదే క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏది అంటే ఎగోడిక్ థీరం, ఎగోడిక్ ప్రాసెస్ సంబంధించిన క్వశ్చన్స్. మీన్ ఎర్గోడిక్ అంటే ఏంటి, ఆటో ఎర్గోడిక్ అంటే ఏంటి, అవి ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ స్టేషనరీ ఎగోడిక్తో పాటు ఇంకా ఇంపార్టెంట్ ఏది, ఆటో కోరిలేషన్, కోరిలేషన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ టైం యావరేజ్ కూడా ఉంటుంది ఒకటి. ఆటో కోరిలేషన్ ఫంక్షన్ ప్రాపర్టీస్ అడుగుతూ ఉంటాడు. ఇదే మీకు ఆటో కోరిలేషన్ ప్రాపర్టీస్ మీరు ఆటో కోరిలేషన్ నేర్చుకుంటే దీనికి ఫోర్త్ యూనిట్లో కూడా ఆటో కోరిలేషన్ వస్తుంది, క్రాస్ కోరిలేషన్ కూడా వస్తుంది. సో ఇది దానికి రిలేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం చూడాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రాపర్టీస్ మీరు ఒక 5 to 6 నేర్చుకొని రాయగలిగితే చాలు, అంతకన్నా ఎక్కువ అడగడు. కానీ ఇవే ప్రాపర్టీస్ మీకు ఒకవేళ డిఫైన్ చేయమని చెప్పేసి, డిరైవ్ చేయమని చెప్పేసి క్వశ్చన్లా కూడా ఇవ్వచ్చు. సో మీరు ప్రాపర్టీస్ నేర్చుకొని వెళ్ళడం చాలా మంచిది. నెక్స్ట్ దాంతోపాటు ఇదే ఆటో కోరిలేషన్, క్రాస్ కోరిలేషన్కి క్వశ్చన్తో పాటు కోవేరియన్స్ అని వస్తుంది. ఆటో కోవేరియన్స్, క్రాస్ కోవేరియన్స్, ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక ఇవన్నీ వద్దనుకుంటే గాసియన్ ర్యాండమ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఇంత గాసియన్ చెప్పాను కదా, గాసియన్ పాయిజన్, మళ్ళీ ఇక్కడ కూడా అవే క్వశ్చన్ వస్తాయి. ఇంకా కావాలి క్వశ్చన్స్ అనుకుంటే ఎల్టీఏ సిస్టమ్, 2 ర్యాండమ్ ఇన్పుట్ అండ్ మీన్ స్క్వేర్ వాల్యూ, ఆటో కోరిలేషన్ ఫంక్షన్ సిస్టమ్ రెస్పాన్స్, క్రాస్, ఇవన్నీ క్వశ్చన్స్ ఒక్కసారి ఫోటో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ కావాలి 4th యూనిట్కి సంబంధించి లాంగ్ క్వశ్చన్స్ చూస్తే మీరు వద్దన్న వచ్చే క్వశ్చన్స్లో ఇదొకటి కనిపిస్తుంది మీకు. డిఫైన్ పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రాపర్టీస్. పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అంటే ఏంటిది, దాని ప్రాపర్టీస్ ఏంటి, దాని రెస్పాన్స్ ఏంటి కూడా ఇంపార్టెంటే. రిలేషన్ బిట్వీన్ ఆటో కోరిలేషన్ ఫంక్షన్ అండ్ పవర్ రిలేషన్ బిట్వీన్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది వీనియర్ కించెన్స్ థీరం అని ఒకటి ఉంటుంది. ఇది నార్మల్గా అడగకపోవచ్చు, ఇవి చూసుకుంటే పెట్టుకోండి స్కోర్ కావాలనుకుంటే. మ్యాక్సిమం అయితే పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ పైన, దానిపైన ప్రాపర్టీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ రిలేషన్ అంటే ఈ రెండింటి రిలేషన్ ఏంటి, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ రెండు కూడా. ఇంకా క్రాస్ పవర్ అట్లనే ఆటో కోరిలేషన్ అడిగినట్లే క్రాస్ కోరిలేషన్ కూడా అడుగుతాడు, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, ఓకేనా. అట్లానే డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్, ఈ రెండు అంటే ఈ రెండు, ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్, ఇది కూడా ఇంపార్టెంట్, ఓకే. అండ్ నెక్స్ట్ డిరైవ్ ది పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ ఆఫ్ ది అవుట్పుట్ ఆఫ్ ఎన్ ఎల్టీఏ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ది పిహెచ్డి ఆఫ్ రెస్పాన్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకా కావాలి మీకు క్వశ్చన్ అనుకుంటే ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, ఓకే. అండ్ నెక్స్ట్ 5th యూనిట్లో చూస్తే మీరు ఎక్కువ ఆశ పెట్టుకోవాల్సిన సంబంధం లేదు, ఆశ పెట్టుకోకండి. ఈ యూనిట్ పైన జస్ట్ 4 యూనిట్స్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం క్వశ్చన్స్ మొత్తం సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి. 5th యూనిట్ నుంచి క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ ఇస్తాడు, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినవి రావడం మాత్రం కష్టం. ఎందుకు అంటే ఇక్కడ అన్ని నాయిస్కి సంబంధించిన క్వశ్చన్స్, ఈ థర్మల్ నాయిస్,
షార్ట్ నాయిస్, ట్రాన్సిస్ట్ టైమ్ నాయిస్, ఫ్లిక్కర్ నాయిస్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అట్లనే నారో బ్యాండ్ నాయిస్ సంబంధించి నాయిస్ ఫిగర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటాడు. ఈ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువ అడుగుతాడు. ఒకవేళ దీంట్లోంచి ప్రాబ్లం అడగాలనుకుంటే మట్టుకు షనాన్ ఫానో కోడింగ్, హఫ్మాన్ కోడింగ్, ఇదైతే చాలాసార్లు అడగలేదు, చాలాసార్లు స్కిప్ చేస్తూ వస్తున్నాడు ఎందుకో మరి. కానీ మీకు ఇక్కడ క్వశ్చన్ అడగడానికి చాయిస్ ఏదైనా ఉంటే అది ఛానల్ కెపాసిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్. మీకు షనాన్ కోడింగ్, హఫ్మాన్ కోడింగ్లో ఎంట్రోపీ ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఫార్ములాస్, వాట్ ఆర్ ద స్టెప్స్, 5 స్టెప్స్ 6 స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ నేర్చుకొని వెళ్ళండి. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయమనుకోండి, ఆ స్టెప్స్ రాయండి, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, ప్రాబ్లంకి అదే, దీనికి కూడా అదే, కాబట్టి సింపుల్గా అవుతుంది. మ్యాక్సిమం అయితే అడగడు, బట్ మీరు ఈ యూనిట్లో ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి, జస్ట్ ఈ క్వశ్చన్స్ చదవండి అంతే. థర్మల్ నాయిస్, షార్ట్ నాయిస్, అన్నీ నేర్చుకుని వెళ్ళండి కొన్ని. అండ్ మెయిన్గా నాయిస్ ఫిగర్ ఒకటి, ఓకేనా, అండ్ నాయిస్ ఫిగర్ ఒకటి, ఇంకోటి ఏది నారో బ్యాండ్ నాయిస్, ఇవి నేర్చుకుని వెళ్ళండి, మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. చూడండి, ఇంకా ఇట్లాగే ఈ 5 యూనిట్లతో పాటు మీకు ప్రాబ్లమ్స్ కావాలంటే చెప్పాను కదా, ఇంకో వీడియో ఉంది, దాన్ని కూడా చూడండి. ఇంకా మీకు క్వశ్చన్స్, ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలంటే ఇవి కూడా ఒకసారి చూడండి, కెపాసిటీ ఇవన్నీ ఉన్నాయి, ఫోటో తీసుకోండి సింపుల్గా. ఓకేనా, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.